బ్రేకింగ్ చూస్తున్నాం. సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో తనిఖీలు నిర్వహించారు. సరోగసీ చట్టాల ఉల్లంఘన, భారీ ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. సృష్టి ఫెర్టిలిటీపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ నమ్రత్తో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఇప్పటికే విచారణలో నేరం చేసినట్టు ఆమె ఒప్పుకున్నారు. అబార్షన్ కోసం వచ్చే గర్భిణులకు డబ్బు ఆశ చూపామని వెల్లడించారు. సరోగసీ పేరుతో 20 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. ఆమెపై పలు స్టేషన్లలోనూ పోలీసులు కేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసులను సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది. ఇదే వ్యవహారంలోకి ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారు. త్వరలో డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు ఈడీ అధికారులు. ఇక సృష్టి ఫెర్టిలిటీ వివాదంపై ఈడీ కేసు నమోదు చేసింది. పోలీసుల ఎఫ్ఐఆర్లను ఆధారంగా చేసుకుని అధికారులు కేసు నమోదు చేశారు. సృష్టి భాగోతంలో మనీ లాండరింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఈడీ కేసు ఫైల్ చేసింది. 2019 నుంచి నమ్రతపై అనేక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అక్రమంగా వచ్చిన డబ్బు మొత్తాన్ని వివిధ చోట్ల పెట్టుబడి పెట్టినట్లు అధికారులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సరోగసీ చట్టాల ఉల్లంఘన, భారీ ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నట్టుంది. ఇక మొత్తంగా సృష్టి ఫెర్టిలిటీ వివాదం ఇప్పుడు ఈడీ ముంగిట ఉంది. ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక ఈడీ అధికారుల దర్యాప్తులో మరిన్ని విస్తుపోయే విషయాలు బయటకు వచ్చే విషయాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే అధికారులు కేసు నమోదు చేశారు. సృష్టి భాగోతంలో వెలుగులోకి మనీ లాండరింగ్ కోణం కూడా చొచ్చుకొచ్చింది. 2019 నుంచి నమ్రతపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ అధికారుల సోదాలైతే కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈడీ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సరోగసీ చట్టాల ఉల్లంఘన, భారీ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇక సృష్టి అక్రమాలతో వచ్చిన డబ్బును వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఇక పోలీసులు ఎఫ్ఐఆర్లను ఆధారంగా చేసుకుని ఈడీ విచారణ చేపట్టబోతోంది. ఇంకా ఇందులో ఎవరెవరు దాగి ఉన్నారు, ఎంత మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న దానిపై పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నమైతే ఈడీ అధికారులు చేయబోతున్నట్టుగా సమాచారం. డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, తేగలాగితే డొంక కదిలిందా అన్నట్టుగా రోజు రోజుకు సృష్టి కేసులో రకరకాల మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, అయితే మొత్తం టోల్గా సికింద్రాబాద్ ఫర్టిలిటీ సెంటర్ భాగవతం మొత్తం కూడా ఆ భాగవతం బయటకు వచ్చినప్పటి నుండి మొత్తం దీనికి సంబంధించినటువంటి అందరినీ కూడా దీంట్లో బాధ్యులైనటువంటి వారిని అందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని కస్టడీగా తీసుకున్నారు. కస్టడీ విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. మొత్తం భారీ మొత్తంలో డాక్టర్ నమ్రత, మెయిన్ గా సూత్రధారి, పాత్రధారి అయినటువంటి డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో, నమ్రత భాగవతం మొత్తం బయటకు వచ్చింది. అక్రమ ఆస్తులు అయితే డబ్బే లక్ష్యంగా చేసుకొని ఎవరైతే పిల్లలు లేరు అనే వాళ్ళ యొక్క మానసిక స్థితిని క్యాచ్ చేసుకొని మొత్తం క్యాష్ చేసుకునే విధంగా అయితే చూసినట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరి దగ్గర 30 నుండి 40 లక్షల వరకు వసూలు చేసినటువంటి ఆ నమ్రత భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. సుమారు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఈ దానికి మొత్తం సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అయిందని తెలుస్తుంది. ఆ పోలీసులు ఎఫ్ఐఆర్లను ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. సృష్టి భాగవతం బయటపడిన తర్వాత మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తునైతే మొదలు పెట్టారు. మనీ లాండరింగ్ వ్యవహారం పైన ఈసీఐఆర్ నమోదు చేసింది. అదేవిధంగా చూసుకుంటే త్వరలోనే నమ్రతను కస్టడీలోకి తీసుకొని కూడా ఈడీ అధికారులు విచారించే దిశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈమె యొక్క బ్యాంకు ఖాతాలు కానీ, ఈమె యొక్క లావాదేవీలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, ఈమెకున్నటువంటి బంధువులు, ఈమెకున్నటువంటి ఎక్కడెక్కడ ఈమె ఈ యొక్క సంస్థలను కలిగి ఉంది, ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఎంత మొత్తంలో ఇతర రాష్ట్రాలతో ఈమెకు ఉన్నటువంటి లింకులు ఏ విధంగా ఉన్నాయి, ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ ఏవైతే అయినాయో అవన్నీ మొత్తం కూడా హ్యాండ్ టు హ్యాండ్ తీసుకున్నారా, లేకపోతే చెక్ల రూపంలో తీసుకున్నారా, లేకపోతే క్యాష్ రూపంలో తీసుకున్నారా అనే కోణంలో కూడా మొత్తం ఇంకా వివరాలు రాబట్టాలి. కాబట్టి ఆ ఈడీ అధికారులు మొత్తం 2019 నుండి నమ్రత అనేక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనాయి. కాబట్టి వాటి మొత్తం తొలుగా తీసుకుంటే దీనికి సంబంధించి పిల్లలు లేని తల్లిదండ్రులను అయితే వాళ్ళంతా ఆర్థికంగా వాడుకొని ఇదంతా చేసింది. కాబట్టి ఈడీ అధికారులు మొత్తం తొలగా కూడా నమ్రతని త్వరలోనే అయితే అదుపులోకి అయితే కస్టడీకి తీసుకొని విచారించే దిశగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.